నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 102వ బర్త్డే జన్మదినోత్సవ శుభ సందర్భముగా జన్మదిన శుభ సందర్భముగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికిను పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరికి ఈరోజు జన్మదినోత్సవ శుభ సందర్భం అందరికీ ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మన జయరాం చౌదరి గారు మాట్లాడతారు. తెలుగు వీరాభిమానులు, నందమూరి వీరాభిమానులు అందరూ కలుసుకోవాలని కోరుకున్నాము. కావున అందరూ కలుసుకున్నాము. ఈరోజు నందమూరి తారక రామారావు గారి జన్మదినంలో అందరూ కోరుకుంటున్నాము. ఇక్కడ అందరూ చూడండాడు. మేము మాట్లాడే వాళ్ళంతా మాకు కొంచెం సజెషన్ ఇస్తే దాన్ని మేము ఫాలో చేసుకుంటాము. దీంట్లో తప్పు గీపులు నచ్చింటే కూడా మరణించి మాకు సలహా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఏమైనా దీని త్రూ నెక్స్ట్ ఎలా చేయాలో ఏం చేయాలని చెప్పి మాకు సలహా మాత్రం ఇవ్వండి, దాన్ని మేము కరెక్ట్ చేసుకుంటాం. తర్వాత రామారావు బర్త్డే, బాలకృష్ణ గారి జన్మదినోత్సవము జూన్ తర్వాత జరుపుకుంటున్నాము. నందమూరి వంశాభిమానులు అందరి ఒక పెద్ద ఫంక్షన్, పెద్ద కార్యక్రమమును జయప్రదంగా చేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన పెద్దలందరూ వాళ్ళ యొక్క సలహాలను, సూచనలు, సలహాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నందమూరి తారక రామారావు అంటే ఒక నటుడే కాదు, తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన మహానీయుడు. అలాంటి మహానీయుడిని మనం ఇప్పుడు 102వ జన్మదిన ఇక్కడంతా ఇంత అభిమానులు, పాత అభిమానులు, ఇప్పుడు ఇక్కడ విచ్చేసిన ఎన్పికే అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరికీను ఇదే మాదిరి నెక్స్ట్ ఇంకా బాగా చేయాలని మీరందరూ దీనిగా చాలా కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. హుజూర్ ఎన్బికే ఫ్యాన్స్ టౌన్ ప్రెసిడెంట్ మురుగు యాదవ్ గారిని ఒక 2 మాటలు మాట్లాడాలని. పెద్దలకు మరియు నందమూరి వంశ వీరాభిమానులకు, తెలుగు కళాభిమానులకు మొదట నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనము ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, అందరి యొక్క ఆశీస్సులు, అందరి యొక్క సహకారం కావాలని మరీ కోరుచున్నాము. మన హుజూర్లో ఎన్బికే ఫ్యాన్స్ ప్రారంభించాలంటే దానికి ఒక ఫౌండేషన్ బిఎన్ వీరాచారి గారు, దాని ఫౌండరు ముఖ్య కారణం వీరాచారి గారు. కోరిక ఏమరా అంటే జనరల్గా పొదువుగా వచ్చి ఎన్బీకే ఎన్టీఆర్ ఈ డివైడ్ లేకుండా అంత నందమూరి ఫ్యామిలీని ఎత్తుకోవాలి, అదొకటే మా డిమాండ్ మాది. అదే మాదిరిగా మన తెలుగు అభిమానులంతా కలిసి ఎన్బీకే ఫ్యాన్స్కి మరియు బాలకృష్ణ అభిమానులకు మరియు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇదే మాదిరి ఫంక్షన్స్ ఎన్నో జరుపుకోవాలనేసి అందరూ కూటమిగా ఉండి అందరూ ఒకరు సాయం చేసుకొని ఎన్నో జరుపుకోవాలనేసి నా వందనాలు తెలుపుకుంటాను. నమస్కారం. అన్న రమేష్ రెడ్డి గారు ఎన్బీకే ఫ్యాన్స్ ఫస్ట్ ఓపెన్ చేశారు, వాళ్ళు లేదు స్వర్గీయాలు అయిపోయినారు. ఆమెటికి దాన్ని మన మంజునాథ్ రెడ్డి గారు రీఓపెన్ చేపించే బాగా గ్రాండ్గా ఫంక్షన్ చేసి మూకండి పిల్ల దాన్ని నడిపించకపోతూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసిన నందమూరి వీరాభిమానులకి, తెలుగు అభిమానులకి, బాలయ్య బాబు అభిమానులకి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి అందరికీ నేను పెద్దలకు చిన్నలకు ధన్యవాదము. ఇక్కడ వచ్చిన ఫంక్షన్ జయప్రదం చేయాలని అందరికీ నేను కోరుకుంటూ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ ఫంక్షన్ జయప్రదం జరపాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషం అవుతుంది. మీ వయసులో మేము చిన్న ఏజ్, వాళ్ళ అభిమానులతో ఇంకా అందరూ అభిమానులు ఉండరు. ఇక్కడ అంటే ప్రతి ఒక్కరికి బర్త్డే వచ్చి కంపల్సరీ చేయాలా. మన అభిమానులనే చాలా పేదలు చిన్నోళ్ళు ఉండరు, మన అభిమానులనే చాలా పేషెంట్లు ఉండరు. ఇది మనం ఈ బ్యానర్లు ఖర్చు పెట్టేది ఇదంతా కొంచెం అవాయిడ్ చేసి మన పిల్లలు ఎవరైనా బాగా చదువుతుంటే వాళ్ళకి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయాలనేసి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఉన్నాము.
లేదా మనం చేసే ఒక నందమూరి తారక రామారావుకి వాళ్ళకి ఒక ఆత్మ శాంతి ఇస్తుంది. కొన్ని మాటలు మాట్లాడాలని, కొన్ని సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. இங்கே மொழி பாரபட்சம் இல்லாமல், சாதி பாரபட்சம் இல்லாமல் அனைவரும் இந்த நிகழ்ச்சியில் கலந்து கொள்வதில் நான் மிக்க மகிழ்ச்சி அடைகிறேன், சந்தோஷம் அடைகிறேன். ஒரே மொழி குடும்பம் நாம இந்த ஊரில் எல்லாரும் வாழ்கிறோம். எல்லா மொழி குடும்பம் இருக்குது. ஒரு 5 மொழிக்கு மேலே அந்த ஊரில் நம்ம பேசுகிறோம். எல்லாமே நம்ம ஒரு மொழி குடும்பன்றதுல మిక్క మగిల్చి అడిగిన సంతోషం అడిగిన. మొట్టమొదటిగా మనమందరూ ఈ కలయిక అన్న నందమూరి భావచిత్రమే. ఈ కలయిక మనం అందరూ అన్నదమ్ములు, ఒక తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ముల మాదిరి మనమంతా ఈరోజు ఏ ఊరైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా అన్న నందమూరి తారక అభిమానికులు. మన అధ్యక్షులు అధ్యక్షులు మురళి వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకమిట ఒక కార్యక్రమాలన్నీ ఇట్లా చేకూర్చి అందరూ తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చిందానికి వాళ్ళకి ధన్యవాదాలు. తెలిసిన తర్వాత అందరినీ చూసినందుకు చాలా సంతోషమైంది. ఇట్లే అందరూ కలుసుకొని దీన్ని ఇట్లా ముందుకు ఎత్తుకొని పోవాలని అందరినీ కోరుకుంటా ఉంటాం. మీరంటే అట్లా మేము చిన్నోళ్ళు ఇప్పుడు మీరెంతో కష్టపడి అన్నగారు ఫ్యాన్స్ నుంచి, బాలయ్య ఫ్యాన్స్ నుంచి, నందమూరి వంశము ఫ్యాన్స్ నుంచి అంతా మిమ్మల్ని చూసి ఇప్పుడు మేము చిన్నోళ్ళు నేర్చుకుంటున్నాము. మీ అడుగుజాడల్లో మేము నడాలని. మీరు ఇదే మాదిరి పెద్ద కుటుంబము, మనదంతా చేరి ఒకే మతము, ఒకే జాతి, ఒకే ఇది నందమూరి జాతి, నందమూరి మతము. ధన్యవాదాలు. సేరినకి చాలా సంతోషం. ఎప్పుడు ఈ కార్యక్రమం అందరూ సేరి అందరూ ఒకటిగా ఒక చేసి చేయాలి. ఎన్టీఆర్ జై అని చెప్పి మనం అందరూ చేయాలని. தமிழ்நாட்டில் எம்ஜிஆர், ஆந்திராவை எடுத்துட்டா என்டிஆர். அந்த மாதிரி 2 பேருமே ஆட்சியில் இருந்தாங்க. ஒருத்தருக்கு ஒருத்தர் சகோதரத்துவமாக எல்லாமே செஞ்சுக்கிட்டாங்க. இன்னைக்கு சென்னைக்கு குடிநீர் தேவை கிருஷ்ணா நதியிலிருந்து தரப்படுதுன்னா அதுக்கு என்டிஆர் ஐயாவும். அதே போல் வருங்காலத்தில் என்டிஆர் அவர்களோட பேரண்ட்ஸ் ஜூனியர் என்டிஆர் அவர்கள் ஆந்திரா அரசியலில் ஈடுபட்டு ஆந்திராவோட முதலமைச்சர் ஆகணும் என்று கேட்டுக்கொள்கிறேன். చేసిండు నందమూరి అభిమానులందరికీ నా ధన్యవాదాలు, నమస్కారం. బస్సూరు తాలూకులో నందమూరి వంశం అనేది పెరుగుతూ ఉన్నది. ఇంకా ఆ ఫ్యాన్స్ బలపడాలని కోరుకుంటున్నాం. నమస్కారం సార్. నీవు ఏం చెప్తావో ఉండేవాళ్ళకి చెప్పు. దానికి ఏం చేయాలి, ముఖ్య సంబంధం ఇంకా దాంతో ఫాలో చేయాలి. మనం వాడు పుట్టిన దానికి పిట్లకి ఎవరికో ఎక్కువ ఇస్తారు. మన అన్నదాన్ని మనం ఏం ధ్యానం చేయకూడదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి స్టెప్ ఎత్తుకండి. ఒక బుక్స్, ఒక బ్లడ్ బ్యాంక్ ఒక టైం చేస్తాం, ఒక టైం చేస్తాం. నెల బాలయ్యది బర్త్డే ఉంది, మరియు అవార్డ్స్ ఇచ్చినారు. దానికి అందరూ చేరి అందరూ ఇంకా జాస్తి జనం రావాలా. ఈ ప్రోగ్రాం గ్రాండ్గా చేయాలని కోరుకుంటున్నాను. తెలుగు జాతికి వన్నె తెచ్చిన మహావీరుడు, ఒక మహాభాగ్యశాలి. ఆ తెలుగు వారికే ఒక దొరికినటువంటి ఒక పెన్నిది అంటే ఆ ఆదర్శవంతుడైనటువంటి మహానుభావుడు నిమ్మకూరు అనే ఒక చిన్న గ్రామంలో పుట్టి విశ్వవ్యాప్తంగా తెలుగువాడి ఔన్నత్యమేమి, తెలుగువాడి కట్టంటే ఏమి, తెలుగువాడి బొట్టంటే ఏమి, తెలుగువాడి సంస్కృతి అంటే ఏమి అనేదాన్ని చాటి చెప్పినటువంటి మహానుభావుని యొక్క జయంతి వేడుకల్లో మనం ఈరోజు పాల్గొనడం మనం చేసుకున్నటువంటి భాగ్యంగా నేను భావిస్తూ, మధ్యలో కొంతవరకు ఇటువంటి కార్యక్రమాలు ఆగిపోయినా మళ్ళీ దానికి పునర్జీవనాన్ని ఇచ్చేదానికి పూనుకున్నటువంటి పెద్దలు సోదరులు మురళి మరియు వారి యొక్క బృందం ఇందులో ప్రత్యక్షంగాను పరోక్షంగాను త్రికరణ శుద్ధితో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు హృదయానికి నేను ఒకవైపు మనకు రాముని యొక్క భావచిత్రం ఎట్లుంటుందో ఒకంతకు ఊహ లేదు. ఒక శ్రీకృష్ణుని భావచిత్రం ఎట్లుంటుందో మనం ఫోటోలో చూసుకున్నాము. కాకపోతే నిజరూప దర్శనాన్ని మనకు ఇచ్చినటువంటి ఒక భాగ్యశీలి అంటే అన్నగారు నందమూరి తారక రామారావు గారు అనడంలో అతిశయోక్తి లేదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. చరిత్రలో ఒక మలుపు అంటే ఏమంటే, ఒక రకంగా ఏకచక్రాధిపత్యాన్ని అమలు చేస్తూ ఉండేటటువంటి అలనాటి ఆ రాజకీయ వ్యవస్థకు ఒక చిన్న కమా పెట్టి తెలుగువాడు సంఘటితమవుతే ఏ విధంగా ప్రభంజనం ఉంటుందో
ఒక సునామీల ఎగదన్నుకుని రాజకీయానికి ఇది విజయాన్ని సొంతం మూటగట్టుకున్నటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు అంటే ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ ఈనాడు నందమూరి తారక రామారావు గారి దైవ స్వరూపులైన 102వ జయంతి వేడుకలను మనం అందరూ నందమూరి అభిమానులు కాదు, నందమూరి ఒక కుటుంబంలో మనము చేసుకుంటున్నాము. నిజంగా చెప్పాలంటే అతన్ని ఉండేదాని నుంచి మనం గౌరవంగా భావిస్తున్నాము. ప్రపంచానికి తెలుగు జాతిని చూపించిన పెద్ద వ్యక్తి ఆ మహానుభావుడిని మనము కొంచెం మర్చిపోతున్నాం. చాలా కష్టంగా ఉంది. ఒకనొక కాలంలో ఒసూరు అంటే తెలుగు వారికి నందమూరి అంటే దైవ స్వరూపంగా ఉండి ఎన్నో ప్రోగ్రాలు నడిపిన ఒక ఊరిది. మేము ఒక నడిపినప్పుడు కూడా వాళ్ళంతా ఆంధ్రాలో వస్తే ఏమిటి ఒసూరులో ఇటువంటి వ్యక్తులు ఉన్నారని గౌరవంగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఈనాడు మనం వెనక్కి తొక్కుతున్నాం. కారణం ఏమంటే వాళ్ళ పనులు చేసుకొని పోతున్నాం. అందరూ పనులు చేస్తాం, కానీ ఒకే ఒక రోజు ఒక 5 నిమిషాల్లో ఒక నెల 2 నెలలు ఒక మీటింగ్ వేసి మనం తెలుగు వాళ్ళు మనమంతా ఉన్నాము అని చాటి చెప్పేదానికి ఒక అవకాశం చేయాలని మా అందరి కోరిక. దానికి కొందరంతా వచ్చి అడిగారు, దానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాము. అదే మాది ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంకి పెద్దగా చేయాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఒక ప్రోగ్రాం చేయాలని బాలయ్యది పుట్టినరోజు మరియు అతనికి ఒక గౌరవమైన అవార్డు ఇచ్చినారు. ఆ యొక్క ప్రోగ్రాన్ని పెద్దగా చేయాలని కోరుకుంటున్నాము. అదే మాదిరి ఏడాదికి ఒక నందమూరి బర్త్డే, బాలయ్య బర్త్డే, జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే 3 ఒక నెలలో వస్తుంది. 3 చేసి ఒకే దినముగా పెద్ద మనం ఏం చేయాలంటే మన వస్తువులు ఎట్లా ఒక తేరు పండుగ వస్తుందో ఆ పండుగని ఎలా జరుపుకుంటున్నాం అదే మాది పండుగను జరుపుకోవాలని మా అందరి ఆశీస్సులు. దానికి మీ యొక్క ఇది నాది మంది కాదు, ప్రతి ఒక్కరిదిను. దీంట్లో ప్రతి ఒక్కరు చేరితేనే గట్టిగా ఉంటుంది. ఒకరొకరు చేరితే గట్టిగా ఉండాలి, 10 చేతులు చేరితే అంటే గట్టిగా అవుతుంది. దీన్ని ఇంకో భావిస్తున్నాము. ఇప్పుడు ఫౌండేషన్కి ల్యాండ్ క్లీన్ చేస్తా ఉన్నాం. ఇంకో ఫౌండేషన్ చాలా బిల్డింగ్ కట్టింగ్ చాలా ఉంది. దానికి ప్రతి ఒక్కరికి ఇంకో రావాలి. ఇది మనం ఈనాడు ఫస్ట్ టైం మనం 100 జనాలు చేరినాము. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్కి అట్లీస్ట్ మనం ఒక 1000 జనాలు చేరిపోయాలని మా ఆశీస్సులు. దానికి మీరంతా మీ యొక్క సపోర్ట్ కావాలా. మన స్ట్రెంత్ చూపిస్తుందా మాకు ఆనందం ఉంటుంది. ఇక్కడ 1000 జనాలు చేరారంటే మంచిగా గౌరవంగా ఉంటుంది రాయిదని చెప్పేసి. నెక్స్ట్ తిరుగు మనకి ఇంకో ఎన్నో ప్రోగ్రామ్ చేసేదానికి ఇంకో ఇంత జనాలు ఉన్నారా, ఇంకో ప్రోగ్రామ్ చేస్తామని ఆశ వస్తుంది. దానికి 1000 అనేది రేపు 2000 3000 ఎంత ఉందో అంత చేయాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం చెప్పాలంటే నెక్స్ట్ ఇప్పుడు 3 లాంగ్వేజ్లు వేరే తెస్తుంటారు. అఫ్కోర్స్ మనకి ఏమైనా అమల్మెంట్ అయిపోతే నెక్స్ట్ మనం ఉసూరులో ఎలాంటి అన్ని విలేజ్లో తెలుగు మర్చిపోయాం, స్కూల్ లాంగ్వేజ్ లేదు. అటువంటి పరిస్థితుల్లో మనము ఒక లెటర్ మనకి చాలా ముఖ్యమైనప్పుడు ఈ తెలుగు అసోసియేషన్ నుంచి ఒక లెటర్ ఇచ్చేదానికి ఒక అవకాశం వస్తుంది. తెలుగు మన బిడ్డలంతా తెలుగుని మరీకుండా తెలుగు చదివేదానికి 3వ లాంగ్వేజ్ తెలుగు చదివేదానికి అవకాశం ఉంటుంది. అదే ఒక మనసులో పెట్టుకుని ఈ యొక్క ప్రోగ్రామ్ రెడీ చేస్తాము. ఇప్పుడు లెక్కేసి మనమంతా తెలుగు చదివాము, కానీ మన బిడ్డలు ఏం చదివారంటే మీకే తెలుసు. సిచ్యువేషన్ అట్లా అయిపోయింది. తమిళనాడులో ఉన్నాము, కానీ అది మాట్లాడే కయ్యలు తమిళనాడు ఉన్నాం, కానీ ఆ మాతృభాషని మనం మర్చిపోతున్నాము. ఆ మాతృభాష తెలుగు మనకు మాట్లాడాలంటే 3వ లాంగ్వేజ్ మన తెలుగు మన బిడ్డలు తెలుగు చదివించే అవకాశం వస్తుంది. దానికి మనమంతా గట్టిగా ఉండి ఈ యొక్క మనము రేపు పొద్దున్న ఏమైనా అమలు అయినప్పుడు మనం ఒక స్టేట్కి లెటర్ ఇచ్చేదానికి ఒక అవకాశం వస్తుంది. దానికి మీరంతా కోఆపరేట్ చేసి నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడు నడపాలి ఏం నడపాలని అంతా తెలుగు కూస్తాము. తెలుగు బాలయ్య అందరూ అభివృద్ధి చెప్తాము. మళ్ళప్ప మేమంతా ఫోన్ చేస్తూ ఉంటాము. దయచేసి ఏ ఒక్క విషయమైనా ఏముంటాం సండేలో పెట్టుకుంటాం, వేరే టైంలో పెట్టుకునే కయ్యాలి. ఇలాంటి మన బుధవారము అందరికీ వర్కింగ్ డేస్ అనే దానికోసమే సండే మనం అందరూ చేరాలి కోసమే సండే పెట్టుకున్నాము. అదే కారణం 22వ తారీఖు ప్లాన్ వేసాము. ఆ పొద్దు ఛాన్స్ లేదంటే అందరూ జాబ్కి పోవాలని చెప్పిన దానికి సండే అదే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. నందమూరి అభిమానులు అందరికీ వాట్సాప్ గ్రూప్ చేసి అందరినీ వాట్సాప్లో మెసేజ్ చేస్తాము. దయచేసి దాంట్లో ఎవరెవరు ఉన్నా వాళ్ళ ఫోన్ నెంబర్స్ లెడ్జర్లో ఫోన్ నెంబర్స్ రాసి ఇవ్వండి. అదే మాది వాళ్ళ ఫొటోస్ ఒకటి ఇచ్చాయండి. శ్రీనివాస్ అనేది నాకు తెలుసు, ఇప్పుడు నాకు తెలుసు, కొందరు తెలియదు. కానీ అందరూ చూడాలంటే ఆ లెడ్జర్లో ఉన్నప్పుడు
కూకొని ఎవరు శ్రీనివాస్ ఎవరు, మంజు ఎవరు, నాగరాజు ఇవన్నీ తెలియాలంటే అందరి ఫోటోస్ అట్లా అడ్రస్ ఇచ్చేస్తాం అనుకున్నాము. అదే మాది ఇక్కడ ఒక ఆఫీస్ మనము దయచేయాలంటే ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఎన్టీఆర్ మరియు తెలుగు అభిమానులందరికీ ఒక ఆఫీసు, తెలుగు పేపర్ ఒకటి వేస్తాము. ఏమున్నా కానీ మీరు ఎక్కడ పైన చుట్టుకొని ఒక నీడ్ ఇక్కడ ఉంది. దయచేసి అక్కడ మనం ఈ ఆఫీస్ కాదు, ఇది మన తెలుగు ఆఫీసు, తెలుగు ఆఫీసు. దయచేసి మీరు కూర్చున్నా సార్ కూడా నీళ్ళు కూకొని 10 నిమిషాలు ఉండి కూకొని పోవచ్చని మేము, ఇది రిక్వెస్ట్ కాదు, మంది, ఇది మన ఆఫీస్ మంది. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఓపెన్గా ఉంటుంది. డైలీ 10 వరకు వస్తే 5 గంటల వరకు ఇక్కడ ఇలా నేను ఉంటానో లేదో, ఇది మన ఆఫీస్. దయచేసి మురళి ఆఫీస్ కాదు, ఇది మన తెలుగు ఆఫీస్. అందరూ వచ్చి అక్కడ ఒక ఆఫీస్ పెడతాము, చేసేస్తాము. రాండా మన తిరుగు దీన్ని ఇంకో పెద్దగా చేయాలని ఆశిస్తున్నాం. ఇప్పుడుదా మనము విత్తనం వేసిన్నాము, దీన్ని పెద్ద చేసి చెట్లు చేసి పెద్ద మాను చేయాలని కోరుకుంటున్నాము. ఆశీర్వాదాలు. ఇంకోటి ఏమనంటే మన జనరేషన్ చిన్న చెప్పి నెక్స్ట్ మనకి దావ్ చూపిస్తాం. మన అయినాక నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి దావ్ చూపిస్తామంటే వాళ్ళు దాన్ని ఫాలో చేసుకొని పోతూ ఉంటారు. దానికి దయచేసి వాళ్ళ యూత్కి ఒక అవకాశం చేసేదానికి మీరు అందరూ ముందర వచ్చి ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేసింటే మన్నిచ్చి మమ్మల్ని అంతా ఆహ్వానించి మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు. సార్వభౌముడు నట కిరీటి శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈ పొద్దు మన ఒసూరు ఈ మొరసునాడు గడ్డలో ఆయన పెట్టిన పెద్దపీట ఏంటంటే మనకి ప్రతి ఇంట్లో ఎన్టీ రామారావు. ఎట్లంటే నాటక రంగంలో పద్యాలు కానీ, కేలిక్ కానీ, డ్రామా కానీ ఈ పొద్దు మన ప్రాంతంలో మన ఒసూరు, డేనికోట, సూళగిరి, అంచేటి, యాపనపల్లి ప్రాంతాల్లో బతికిందంటే మహానుభావుడు. ఇప్పుడు నేను యా ప్రాంతం పైన, యా ఊరి పైన అక్కడ ఒక కళాకారుడు కనపడతాడంటే ఆ మహానుభావుడు పెట్టిన విషయాన్ని మేము తెలుసుకుంటాము. ఇప్పుడు తెలుగు భాషకి ఒక మూలము ఆయనే. అందుకోసమే యా కార్యక్రమం అయినా ముందుగా ఆయన పాటతో మొదలుపెట్టి ముగింపు కూడా ఆయన పాటతోనే ముగిస్తుంది మన గడ్డ. ఈ మొరసునాడు గడ్డలో మీరంతా చేరి ఈ చిన్నవాడికి ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జోహార్ ఇండియా, 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 జోహార్ ఇండియా. జై తెలుగు తల్లి, జై ఇండియా, జై ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. అమర్ హై, అమర్ హై ఎన్టీఆర్. అవదండా జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. ಹೋಗಿದೆ ಅದು ಮುಂದೆ 4 ವಾರ ಬಂದಿತ್ತು. ಇವತ್ತು ಕರೆಕ್ಟಾಗಿ ಬಂದಿದೆ. ಕರೆಕ್ಟಾಗಿ ಮೀಟ್ ಆಗಿದೆ. నాగరాజ్ రాండి
మళ్ళప్ప ఇది దీంట్లో అందరూ తీసుకున్నట్లే శేఖర్ అందరూ